కేవలం ఇది ₹2 ఉంటుంది. అంతే 7 రోజుల్లో మా మమ్మీ ముఖం పైన పిగ్మెంటేషన్, మచ్చలు, రింకిల్స్, అలానే ముఖం పైన గీతలు మొత్తం మాయమైపోయాయి. ఇప్పుడు మా మమ్మీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది వాడటం వల్ల కేవలం 2 సార్లు మాత్రమే యూజ్ చేశారండి. అంతే మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ మొత్తం పూర్తిగా తొలగిపోయాయి. సో మా మమ్మీని చూసిన వాళ్ళందరూ రీసెంట్గా అడిగే ఒకటే ఒక్క క్వశ్చన్, మీరు ముఖానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, మీరు ముఖానికి ఏం వాడారు, మీ ముఖం పైన మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం అనేది గ్లాసీ లాగా కనిపిస్తుంది, మీ స్కిన్ గ్లాసీ లుక్ లో అయింది, మీరు ఏం వాడారు అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మా మమ్మీ వాడిన ఆ సీక్రెట్ టిప్ నైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి, ఎంతసేపు ఉంచుకోవాలి ఫేస్ పైన అనేది మొత్తం నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చూడటానికి ఒక రాయి లాగా ఉంది, కానీ ఇది ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్. దీనిని పటిక అంటారు, అలానే ఫిట్కరీ అని కూడా అంటారు. పటిక వేరు అండి, పటిక బెల్లం వేరు, రెండు ఒకేలాగా ఉంటాయి. కానీ ఇది చూడటానికి ఇంకొంచెం తెల్లగా షైనీగా రాయిలాగా మెరుస్తుంది. ఇప్పుడు ఈ పటికను కొద్దిగా మోతాదులో తీసుకొని చిన్న రోటిలో వేసుకొని ఇలాగా దంచుకోండి. మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా ఇలాగా బరకగా అయితే దంచుకోండి. ఇలా దంచుకున్న పటిక లేదా ఫిట్కరీ అంటారండి. దీనిని ఇలాగ ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. దీనిని మనం సరైన పద్ధతిలో యూజ్ చేయాలండి, రాంగ్ వేలో అయితే యూజ్ చేయకూడదు అనమాట. సో దీనిని ప్యాక్ లాగా ఎలాగ యూజ్ చేయాలి, ఎలాగ మిక్స్ చేయాలి అనేది చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఇలాగ స్టవ్ పైన ఒక తవ్వ లేదా కడాయి, ఈ రెండిట్లో ఏదైనా పెట్టేసుకోండి. ఇక మనం రెడీ చేసుకున్నాం కదండి పటిక పౌడర్ని, దీనిపైన అయితే వేసేసుకోండి. పటిక వేరు, పటిక బెల్లం వేరండి. దీనిని ఫిట్కరీ అని కూడా అంటారండి. దీనిని షేవింగ్ చేసిన తర్వాత కొంతమంది ఫేస్ పైన లైట్గా అప్లై చేస్తారు కదండి, అదే అండి ఇది. సో మీరు గ్యాస్ మంటని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వేసిన ఈ పటిక అనేది మెల్ట్ అయిపోతుంది వాటర్ లాగా. అలానే బబుల్స్ కూడా వస్తున్నాయి కదండి. సో మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఈ పటిక అనేది పాడైపోతుంది అని ఏం టెన్షన్ పడొద్దు. స్లోగా బబుల్స్ రావటం ఆగిపోయి ఇలాగా మనకి సాలిడ్ లాగా తయారవుతుంది. ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని ఈ పటికను పూర్తిగా చల్లారేంత వరకు అలాగే ఉంచండి. ఇక పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆ తవ్వ పై నుంచి ఈ పటికను ఇలాగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇలా వచ్చిన ఈ ఫిట్కరీ, ఈ పటికను మనం ఇలాగా చిన్న రోటీలోకి వేసుకొని మళ్ళీ మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. మీరు కావాలి అనుకుంటే ఇలాగా చిన్న మిక్సీ జార్లోకైనా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసేసుకోండి. ఇలా వచ్చిన ఈ పౌడర్ను ఒక బౌల్లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. మనకి ఫైన్ పౌడర్ లాగా అయితే కావాలన్నమాట. ఈ పౌడర్ అనేది సాఫ్ట్గా ఉండాలండి. మనం పౌడర్ని రెగ్యులర్గా ఫేస్కు వాడే పౌడర్ ఎలాగైతే ఉంటుందో సాఫ్ట్గా అలాగైతే ఉండాలండి. అందుకే ఇక్కడ మనం జల్లెడ అనేది పడుతున్నాం. ఇలా వచ్చిన ఈ పౌడర్ను ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని ఇక స్టోర్ చేసుకోవచ్చండి దీనిని. ఇక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా వాడుకోవచ్చు అనమాట. సో ఇక ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఇలాగా ఒక బౌల్ని తీసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు ముల్తానీ మిట్టిని అయితే వేసేసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కాఫీ పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న ప్యాకెట్ అండి, ₹2ది. ఇది మొత్తం 1 స్పూన్ వరకు అయితే అవుతుందన్నమాట. సో ఇలాగా కాఫీ పౌడర్ని కూడా వేసేసుకోండి. సో ముల్తానీ మట్టి వాడటం వల్ల ఇది చర్మంలో అదనపు నూనెను తొలగిస్తుందన్నమాట. అలానే మురికిని సహజంగా పీల్చుకుంటుంది. అంతేకాకుండా బ్యాక్టీరియాను తొలగించి మొటిమలను, బ్లాక్ హెడ్స్ మరియు మచ్చలను పూర్తిగా తగ్గిస్తుంది. సో అందుకే ఇక్కడ మనం ముల్తానీ మిట్టిని అయితే తీసుకున్నామండి. అలానే కాఫీ పౌడర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇది మంచి స్క్రబ్ లాగా పనిచేయడమే కాకుండా ముఖంపై ముడతలు, నెల్ల మచ్చలు తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అలోవెరా జెల్ అండి. ఇలాగా 1 స్పూన్ లేదా ½ టీ స్పూన్ వరకు అలోవెరా జెల్ని కూడా వేసేసుకోండి. ఈ అలోవెరా జెల్లో విటమిన్లు A, C, E ఉండటం వల్ల ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారండి. అలానే ఎండ వల్ల చర్మం కమిలిపోవటం లేదా ఎర్రపడటం అయితే జరుగుతుంది కదా. సో ఈ అలోవెరా జెల్ను అప్లై చేయటం వల్ల చల్లదనం కలిగి త్వరగా నయమవుతుంది. అలోవెరా జెల్లో అధిక తేమ గుణాలు ఉంటాయి. ఇది జిడ్డు లేకుండా చర్మాన్ని రోజంతా హైడ్రేట్ గా ఉంచుతుంది. సో అందుకే అలోవెరా జెల్ని కూడా మిక్స్ చేసామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం రెడీ చేసుకున్నాం కదండి పటిక ఫిట్కరీ పౌడర్ని కొద్దిగా 2 పించ్ వరకే వేసుకోవాలండి.
ఎక్కువ అస్సలు వాడకూడదండి. ఇది ఒక్క చిటికెడు లేదా 2 చిటికెడు అంతేనండి. ఒక్క చిటికెడు అయితే సరిపోతుంది, ఎక్కువ ఏమి యూజ్ చేయకూడదండి. ఇలాగా ఈ పౌడర్ ను నేరుగా ముఖంపై అయితే రుద్దకూడదన్నమాట. సో ఇలాగా ఏదైనా ఒక ప్యాక్ లో మిక్స్ చేసుకొని అయితే వాడాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పెరుగునైతే వేసుకోవాలన్నమాట. 2 స్పూన్ల వరకు పెరుగుని కూడా మిక్స్ చేసేసుకోండి. మనం ఇందులో ఫిట్కారీని ఒక్క 2 చిటికెళ్లే వేసాం కదా, ఇది మన ఫేస్ కి పనిచేస్తుందా అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదండి. తప్పకుండా పనిచేస్తుంది. ఫిట్కారీ లేదా పటిక అంటారండి. ఇది ముఖ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. అంతేకాకుండా చిన్న చిన్న అవాంఛిత రోమాలను తొలగించడంలో, ముడతలను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇలా వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఒక ప్యాక్ లాగా, ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇక మీ ఫేస్ పైన అప్లై చేసేసుకోండి. ఈ ప్యాక్ని అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ పైన ఎటువంటి మేకప్ అనేది, ఎటువంటి క్రీమ్స్ అనేవి ఉండకుండా ముందుగా మీ ఫేస్ని నీట్గా నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. తర్వాత ఈ ప్యాక్ని మీ ఫేస్ పైన, మీ నెక్కి అప్వర్డ్ పొజిషన్లో ముందుగా అప్లై చేసేసుకోండి. నేను నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మా మమ్మీ దీనిని యూజ్ చేశారండి. తను యూజ్ చేయడమే కాదు, తన ఫ్రెండ్స్కి కూడా చెప్పారండి. వాళ్ళు కూడా యూజ్ చేశారు, వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో రీసెంట్గా నేను కూడా యూజ్ చేశానండి. కేవలం 2 సార్లు మాత్రమే యూజ్ చేశాను. నా ఫేస్ అనేది చాలా క్లియర్గా, సాఫ్ట్గా, గ్లాసీ లుక్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా మీ ఫేస్ పైన అప్లై చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. ఒక 60 to 70% ఆరిపోయినట్లు ఉంటుంది కదండి. అప్పుడైతే ఇక మనం అయితే వాష్ చేసుకోవాలన్నమాట. ఇలాగా కొద్దిగా వాటర్ని మీ ఫేస్ పైన వేసుకుంటూ ఇలాగా మసాజ్ చేసుకుంటూ వాష్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది ఫేస్ పైన పూర్తిగా ఆరిపోయి డ్రైగా అనిపిస్తుంది కదా. సో అందుకని కొద్దిగా వాటర్ని మీ ఫేస్ పైన వేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు నేను లైవ్లోనే వాష్ చేసి చూపించాను. అప్లై చేసిన హ్యాండ్ని చూడండి, అప్లై చేయని హ్యాండ్ చూడండి, మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. నేను మీకు లైవ్లో రిజల్ట్ అనేది చూపిస్తున్నానండి. సో ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉందండి. మన స్కిన్ అనేది డ్రై అయిపోకుండా ఇంకొక చిన్న టిప్ని అయితే అప్లై చేయాలన్నమాట మీ ఫేస్ పైన. సో వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న టిప్ అనేది మీరు వారానికి 2 సార్లు మాత్రమే కాదండి, మీరు దీనిని డైలీ నిద్రపోయే ముందు ఇది ఒక్క చిన్న టిప్ని అయితే యూజ్ చేయండి. ఇలా చేయటం వల్ల మీ కళ్ళ కింద నల్ల వలయాలు, అలానే మీ ఫేస్ పైన మచ్చలు, మొటిమలు తగ్గి మీ ముఖం అనేది తెల్లగా మారుతుంది. సో ముందుగా దానికోసం ఇలాగా ఒక బౌల్ని తీసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేసేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్ షీట్ వచ్చేసి చాలా తక్కువ కాస్టే అండి, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. ఒక్క షీట్ని తెచ్చుకొని పెట్టుకుంటే మీరు ఎంచక్క హెయిర్కి, స్కిన్కి వాడుకోవచ్చు అనమాట. సో ఇదైతే సూపర్గా వర్క్ అవుతుందండి. ఇలాగా ఒక్క విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అలోవెరా జెల్ని కూడా వేసుకోవాలండి. కొద్దిగా అలోవెరా జెల్ని కూడా వేసేసుకొని ఇక ఈ విటమిన్ ఈ ఆయిల్ని అలానే ఈ అలోవెరా జెల్ను రెండింటిని మిక్స్ చేయండి. ఇక్కడ 2 మిక్స్ చేయగానే మనకి ఒక క్రీమీ లాగా కనిపిస్తుంది కదా. ఇలాగా మనకి ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి ప్యాక్ ని, అది వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలండి. వారానికి 2 సార్లు యూజ్ చేయటం వల్ల మీ ముఖం పైన మొండి మచ్చలు, పిగ్మెంటేషన్ మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. అలాగా ఆ ప్యాక్ ని అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత సోప్ అస్సలు యూజ్ చేయకూడదండి. సోప్ యూజ్ చేయకుండా మన స్కిన్ అనేది డ్రై అయిపోకుండా ఇలాగా ఈ అలోవెరా జెల్లోకి విటమిన్ ఈ క్యాప్సిల్ని మిక్స్ చేసేసుకొని మీ ఫేస్ పైన అప్లై చేసేసుకోండి. ఈ టిప్ అనేది మనం ఓన్లీ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడే కాదండి, మీరు డైలీ అయినా వాడుకోవచ్చు అనమాట. డైలీ మీ ముఖం పైన ఇప్పుడు నేను చూపించిన ఈ అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సిల్ని మీరు డైలీ అయినా యూజ్ చేయొచ్చు. నేను ముందుగా చూపించిన ఆ ఫిట్కారీ పటిక ఆ ప్యాక్ని మాత్రం మీరు వారానికి 2 సార్లు మాత్రం యూజ్ చేయండి. ఇక్కడ నేను చూపించాను కదండి అలోవెరా జెల్ అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ రెండింటిని మిక్స్ చేసుకొని మీ ఫేస్ పైన నైట్ టైం అప్లై చేసేసుకొని మార్నింగ్ కి మీరు సోప్ తోటి వాష్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి.